Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. ఏంటి వాడిని క్లైన్ వేస్తున్నాడా? ఒక చూపు చూడమంటావా? ఏ వాడి మొహం వాడికంత సీన్ లేదు. తాళాలు మర్చిపోయాను. దొరికిందా? ఏం దాచా నీ గుండెల్లో? సరిగ్గా చూడు. అయముహూర్త సుముహూర్తాస్తు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే. అవ్వండి ఈ పెళ్లి జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా. నానా సత్య బావగారు కట్నం సొమ్ము తక్కువైందని పెళ్ళి ఆపకండి. మా అమ్మాయి కాపురం బుక్కి బాక్స్ అయ్యకండి. రేయ్ ఈ మట్టుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించి పెట్టరా. చెప్పు. ఓ 20 తీసి ఒళ్ళగా చెప్పు చెప్పరా. తునప సచ్చినాడా జేబులో పేపర్ తీసి చదవరా. చెప్పు. కాదుతాడా రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించింది ఊరికే నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదా? డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇయ్యాలయ్యా కట్నం? ఓ పేపర్ చూసుకుని డైలాగులు చదివేసే మనిషిని కాదు నేను. సినిమా మధ్యలో వెళ్ళిపోతావేట్రా? ఆపుకోలేక చచ్చిపోతున్నాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? కావాలంటే ఆ డైలాగా అక్కడిచ్చి మొత్తం నేనే చెప్పేస్తాను. పొట్టు సచ్చినోడా. ఇదేంటి నువ్వు వచ్చేవాటి? ఆ డైలాగ్ నువ్వు కానీ చెప్తావేటి? ఉండరా నువ్వు. వీరే మా నాన్న. మరి వాడొస్తే? ప్లీజ్ ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి? నేను మీ అమ్మనమ్మా. మరి ఇప్పుడు నేను వాడిని ఏమని పిలవాలి? మామగారా అత్తగారా? అయ్యో సంబడం. పెళ్లి కూతురు తల్లిని అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? డైలాగులు నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్నం ఎందుకు ఇయ్యాలా? లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో ఆ మాటకు వస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ పని చేస్తదేటి? ఇంటి పని, వంట పని, ఆ బట్టలు ఉతికే పని. చికెను, మంగళవారం మటను, రాత్రి అయితే అది ఇది. ఆ లెక్కన మీరే నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న. ఇలా కట్నం తీసుకున్న అబ్బాయిలంటే నాకు అసహ్యం. ఇలా కట్నం తీసుకుంటాడని నాకు ముందే తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. సింపిసివమ్మా. నానా నాకు ఈ కట్నం వద్దు నాన్న. నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఎవరవునన్నా కాదన్నా నాటకాలు నా కొడక. నా చెల్లెలు ఎవరితో తిరుగుతుంటే బ్రోకర్ నా చేతిలో హీరోజు వాడెవడో హీరో వేషాలు వేసేవాడంట. నా చెల్లెలు వెనకబడ్డాడంట. వాడి రక్తం కళ్ళ చూస్తా ఈరోజు. మాకేం తెలదు బాబు. వాడి ఈరోజు నా చేతిలో చచ్చవే బాబు. మాకేం తెలదు బాబు. నాటకాలలో ఏదో బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటుంటే దాని వెనక పడతారా? నరుకుతా బేవాస్ గాన్ని. నాటకాలలో హీరో కాదురా, నిన్ను వాణ్ణి బఫూన్లను చేసేస్తా. బఫూన్లని చంపేస్తా. సత్య ఎక్కడా? సత్య? ఎందుకు వచ్చావు? వెళదాం సత్య. నేను రాను, నీతో రాను. అర్థం చేసుకో. చేయి వదులు. రా. నేను రాను. రా.
వీడిక్కడేంటి? అటువై. వంశీ! వదలండి. అర్థం చేసుకో. వంశీ, ఎక్కడ ఉన్నావు? ఇంకెందుకమ్మా నాటకాలు? అన్నయ్య! వంశీ! రమ్మన్నానా? పదా. వంశీ! బావగారండి వీడిక్కడే ఉన్నాడు. గుర్తుందే నీకు? అదెవడో అడ్డమైన తోటి రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నావే? అది నా చెల్లెలు. గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి. నీకెందుకురా చెల్లి? సిగ్గులేదు ఆ మాట అనే- ఓయ్! ఓయ్! నీ మొగుడితోటి మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోతున్నావు. తాట తీస్తా. ఆగు! చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు. పో ఇక్కడి నుంచి. ఎవరిని చూసుకునే నీకు ఆ ధైర్యం? రమ్మను వాణ్ణి. ఈ రోజు నీ సంగతి వాడి సంగతి తేలుస్తా. వాడు నీలాంటి ఎదవతో గొడవ పడడానికి దొంగ ఎదవ కాదు. తను చాలా మంచోడు. ఎవడికి వాడు మంచోడే. నాకు నేను చాలా మంచోడిని. తనని పెళ్లి చేసుకుంటే పాపం వదినని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవరు అనరు. నువ్వెవ్వంతోటన్నా తిరుగు, కానీ నేను చెప్పిన నేను పెళ్లి చేసుకోవాలి. డబ్బున్నోని చూసినా ఎవడొచ్చినా నీ పెళ్లి గాంతోటే జరుగుతుంది. అర్థమైందా? నేను చచ్చినా చేసుకోనరా. చేసుకున్నాకే చావు. నాకు కావాల్సింది డబ్బు. అరే ఓ డోంగ్రే, ఈ సెటప్ బాగుందిరా. దొంగ నా ఫ్యామిలీ అదవత్తిరా నీ చెల్లా. దీనికి ఎవడో దొంగోడే దొరికి ఉంటాడులే. ఆ ఏరియాలో చిన్న దొంగతనం అయిందని వాసన వచ్చిందిరా. ఎందుకు టక్కని నువ్వు గుర్తుకొచ్చావు. పదా జీపులో తీర్ఘం మాట్లాడుకుందాం. పదా. మందు తప్పిస్తున్నావా? ఏయ్, ఆ? సత్యక్క విలన్ నీకు లెటర్ ఇమ్మన్నాడు. బాయ్. సారీ సత్య, ఎంత వద్దనుకున్నా నా గతం నన్ను వెంటాడుతూనే ఉంది. నీకు నిజం చెప్పలేక, చెప్పకుండా ఉండలేక నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు. నిన్ను కలవకముందు నాకు సంతోషం అంటే తెలీదు. నిన్ను కలిశాక నాకు బాధ అనేది తెలీదు. నేను నీకు సరిపోను, కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. ఇప్పుడు నేను ఇలా చేయకూడదు, కానీ వేరే దారి లేదు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. వంశీ! 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 జగనే మిలన్ మేరా, ఎందుకు వచ్చావు? నేను చచ్చానో లేదో చూడడానికి వచ్చావా? ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? ఈ మొఖం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. ఈ మొఖాలంతా ఇంతే, నమ్మించి మోసం చేస్తారు. సత్య, నేను చెప్పేది ఒకసారి. నేను మోసగాన్ని కాదు సత్య. అమ్మాయి, నాకేం చెప్పకు. నేనే వినదలుచుకోలేదు. మా అన్నయ్య వచ్చి ఆ రోజంతా గొడవ చేస్తే ధైర్యంగా నా ముందుకు వచ్చి నా చేయి పట్టుకొని నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాల్సిన వాడివి. పిరికోట్లా పారిపోయావు కదా. సిగ్గుగా ఉంది వంశీ. సత్య, ఒక్కసారి నేను చెప్పేది నువ్వు. విని మోసపోయింది చాలు. నేను ఇక వెళ్ళను. చెప్పరి సత్య. No, నేను వెళ్ళను. I hate you. నేను వెళ్ళను. నేను మీ అన్నయ్య ఒకే జైల్లో ఉన్నా తెలుసా? పెద్దోడు కుర్రాడి కనిపించాడు. చూడు
అక్కడే అక్కడే చంపి చంపి. అంటే నువ్వు నా కోసం రాలేదా? డబ్బు కోసం వచ్చావా? కాదు సత్య, సత్య మళ్ళీ అబద్ధం చెప్పకు. మా అన్నయ్య దొంగే కాదు, అంత కూడా. నువ్వు కూడా అలాగేనా వంశీ? నీకు డబ్బే కదా కావాల్సింది. మా ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళిపో, హ్యాపీగా ఉండు. సత్య నేను చెప్పేది ఒకసారి విను సత్య. నేను డబ్బు కోసం రాలేదు. నీకు ఎలా చెప్పాలి సత్య, నేను నిజంగా మారిపోయాను. అది నీకు పెళ్ళైందని తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయాను. నాకు పెళ్ళయిందా? ఇది నువ్వు కట్టిన తాళిరా. నేను ఇంకో తన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అది నీకు నాటకంలా ఉండొచ్చు, కానీ నాకు అది నిజం. వెళ్ళిపో వంశీ, వెళ్ళిపో, నాకు దూరంగా వెళ్ళిపో. సత్య సత్య పెద్దలు ఎందుకు వదిలేసావు? చంపేయాల్సింది. కన్నుతో ఒక ఉపయోగం ఉందిరా. ట్రిగ్గర్ నొక్కితే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్న వెన్నులో భయం పుడుతుంది. ఫెడ్రిక్స్ వచ్చాడని తెలియాలరా. ఏంటి రామయ్య, దున్నపోతులా ఉన్నావు? ఆని గుడ్డును బాదినట్టు బాతున్నావు. గలాసు పగిలితే ఏంటి, మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆడు చదువుకుంటానంటున్నాడు. చెప్పడం రాదురా. రెక్కలు తెగిన పచ్చ. రెక్క కాదురా నీ అక్క. ఓ అక్కడ నుంచి చెప్తారు సొల్లు కబురు. గుడ్డు పెట్టే కోడి తెస్తుంది గుండె నొప్పి. నా కర్మ నా కర్మ నా కర్మ. అలా కాదురా, రెక్క ఆడితే గాని డొక్కాడని. కరెస్టే కరెస్టే. రెక్కాడితే గాని డొక్కాడని బతుకుమాయి. ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. నాయన, అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసులు తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు. వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నాయనా 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 నాయనా. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డెవలప్లు కరెక్ట్ గా చెప్పేస్తారు. మాకేట్ వస్తుందమ్మా. వచ్చిన ఎంత పని చేసేవరా నువ్వు? పొట్టోడా, డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే ఎలా పెడుతున్నాడు? నువ్వేంటి అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? ఈ జన్మలో మారారండి. అవి పెట్టు. ఓయ్, అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోల పాటలా ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా, మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది, విలన్ అని. అవచ్చా బాగా మోయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు. బాగా చేయలేదా? నీకన్నా వీడే అలా గట్టి పెట్టమ్మా. పద లోపల పెట్టు. సామాన్లు చేస్తాడా బూతులేంటి? అసలు మిమ్మల్ని అనాలి కాదమ్మా.
డైలాగులు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఆ? ఇప్పుడు చూడండి అయ్యో, నా తల్లి. స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు చిన్న పిల్లలు ఉన్నారు స్టేజ్ పైన అయిపోయిందమ్మా. పరువు మొత్తం పోయింది. రా, పద. అందరూ నన్ను చూసి నవ్వారు. అవును ఇందాక అడగడం మర్చిపోయాను హాస్పిటల్లో ఉండవలసినోంది ఇక్కడే చేస్తున్నావు తగ్గిపోయిందా తగ్గిపోయి ఉంటుందిలే లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు నీ ఊరు ఎక్కడ మా ఊరు ఎందుకు వచ్చావు ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా సూసైడా లవ్ ఫెయిల్యూరా ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా ఇంత పెరికోవడం ఏంటి విలన్ ఒప్పుకోపోతే చచ్చిపోతారా అయినా అమ్మాయికి పిచ్చా చూడ్డానికి బానే ఉన్నాగా అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు అలా చూస్తున్నావేంటి నేను మాట్లాడితే నీకు వినిపిస్తుందా అర్థమవుతుందా నీకు సత్య హ? బస్సు బయలుదేరుతుంది వెళ్దాం రా ఉండు వస్తున్నా తొందరగా రా అసలు మీలాంటి వాళ్ళ కోసమే నేను పనిచేస్తుంది విలన్ మా వాళ్ళతో మాట్లాడి నీ కాన్సెప్ట్ చెప్పిస్తా చెయ్యి పట్టుకుని చూసుకునే ఓయ్ జరుగు లోపలికెళ్ళు ఓయ్ ఇంతకీ నీ పేరేంటి చూసుకో ఆ? భయంగా ఉంది డోర్ వేయి సత్య ఓయ్ లడ్డు ఇదేంటి ఇంకా కట్టలేదు కడుతున్నానమ్మా. ఉరుక్కోండి, ఉతకండి. అయినా అదిగో సత్య ఆ, సత్య. అమ్మా సత్య అన్నాం కదమ్మా. ఆ, సత్య ఆ తాగుబోతు సచ్చినోడు చక్కెరగాడు పారిపోయాడమ్మా రాత్రి బాగా తాగి గొడవ చేశాడట ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొబ్బేసింది ఈడు కూడా తోకాడించుకుంటూ దాని వెనకాతలే దొబ్బేశాడు ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది అదొకే పెళ్ళాం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా ఎదవా అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుపోతు ఎదవల్ని పెట్టుకోవద్దని ఇప్పుడు చూడండి ఏమైందో అమ్మా, ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్ మనకు హీరో కావాలమ్మా నువ్వైతే సరైన ఎంచుతావు తల్లి ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు అమ్మమ్మమ్మ ఎలాగైనా చూసి పెట్టు తల్లి ఉండండి వస్తాను ఆ? అమ్మా సత్య పెళ్ళైన వాళ్ళు వద్దమ్మా సచ్చినోళ్ళు గారు ఆ. నాకు ఇంకా పెళ్లి కాలేదండి మనము పూజకు పనికిరాని పువ్వులు రా వదిలే మా భలేవారండి అబ్బ, హీరోగానే కదండి నేను చేసేస్తానండి ఒప్పుకుందరు కొద్ది దొరికాడు పుష్కళ్ళు మొగుడా అని ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించడం కుదరదురా ఓ పని చెయ్యి ఆ. నీది నువ్వు వాయించుకో సమ్మగా ఉంటది దొంగ సచ్చి. అదేమిటండి రేయ్, రెండు పక్కలా వాయిస్తున్నానుగా. ఓయ్ నిన్నే ఉండు, నేనే వస్తా ఏయ్, ఓయ్ విలన్ నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా నీకు మొత్తం తగ్గిపోయినట్టుగా ఉంది నువ్వు ఎందుకు ఖాళీగా నిల్చున్నావు నువ్వు నాతో రా పోతా ఏయ్, రా చెప్తా ఎక్కడికి హ? ఏంటి విషయం నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి హ? నేను హీరో ఏంటి అవును నువ్వే పోతా నేను యాక్టింగ్ చేయలేదు సత్య ఎందుకు చేయలేవు మాకు మాత్రం వచ్చా ఏంటి మేం చేయట్లేదా ఇక్కడ అందరూ పెద్ద యాక్టర్సా ఏంటి ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో కానీ నువ్వు నిద్రపోయావు కదా దా, సరే సత్య నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా ఏం లేదు చిన్నప్పుడు మీ డాడీ జేబుల నుంచి డబ్బులు కొట్టేసుకుని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తినేవాడివి కదా అప్పుడు మీ డాడీ వచ్చి ఒరే జేబుల్లోంచి డబ్బు తీసుకున్నావు అని అడిగితే లేదు డాడీ నాకు తెలీదు డాడీ అని అమాయకంగా నటించావు కదా అదే యాక్టింగ్ అంటే సత్య ఏయ్, నా కోసం చేయవా ప్లీజ్ ఉన్నారు ఎదవా తిరమ్మాలి, ఎదవా తిరమ్మాలి. పెట్టేయ్ ఫోను. ఒక హీరో దొరికాడు వీడి హీరో ఏమిటండి గురుగారు ఎప్పుడు చూసినా సత్యానికి తిరుగుతుంటాడు ఓయ్ నా వెనకాల తిరిగేది నువ్వా ఎత్తునా వెళ్ళి నీ తబలమ్మ చూసుకోపో నువ్వు కూడా ఏమిటి సత్య అది తబలా కాదు మృదంగం ఏదో ఒక దంగం నువ్వు నోరు మూయి. అబ్బా అబ్బాయి ఎంత బాగున్నాడో లేత వయసు మంచి అందగాడు ఒరే మంచి జోరు ఉంటుందిరా శ్రీరామా. ఏది ఒక్కసారి చూపించు ఏమిటది అదే నీ యాక్టింగ్ పిల్లోడా ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక్కడి నుంచి సాగవు సాగవు డైలాగ్ లో కొంచెం ఫీల్ ఉండాలమ్మా శ్రద్ధ ఉండాలి. అయినా నీది ఎంత అందంగా ఉంది ఏట అందగాడా వంశీ ఇంకోసారి హ? చెప్పు చెప్పు ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక నుంచి సాగనేవను సాగవు ఆ? కొంచెం కిక్ వచ్చింది గాని డైలాగ్ చెప్తే గుండెలో దూసుకుపోవాలి నీ చూపులా. ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక నుంచి సాగవు సాగనేవను అమ్మో, 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 ఎంత బాగా చెప్పాడు నీ మాటల్లో మస్తు ఉంది ఇదిగా ఇదిగా నువ్వేనా హీరో మనకి హీరో దొరికించాడు ఒరేయ్, మనకి హీరో విలన్ నుంచి హీరో అయిపోయావు దా. మా ఎలా? నాయనే. సత్య ఆగండి రా, 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 త్వరగా రెడీ చేయలేను. ఎన్నాళ్ళు ఈ అన్యాయాలు
ఎన్నాళ్ళు ఎక్రమాలు, ఎన్నాలండి అరాచకాలు. ఎన్నో ఏళ్ళుగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాసేలు ఎదురు చూస్తున్నాను కాదని ఎవడో గొట్టంగారికి హీరో ఛాన్స్ చేస్తారా? నా ఉసురు మీకు తగలకుండా పోదు గురువు గారు. ఉసురు లేదు, ఎసరు లేదు, ఒంట్లో కరెంట్ లేదు గాని ఓ మాటలకి ఏం తక్కువ లేదు. నోరు ఇయ్యు. కరెంట్ లేదు మీకే నాకా? ఏదో పేడి ముఖం వేసుకుని అయినా ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఒంట్లో. పాపమ్మా ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. చిట్టి బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తున్నాడు పోబే. నన్ను లోపలికి పోతుంది. నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నాయి ఇంట్లో? నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది. అర్థమైంది కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? గాజులు ముజే చల్. భయ్య 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 గాజులు కావాలి భయ్య. గాజులు బోలనా తుజే చల్. కొన్ని పైసలు నీ రాదే పోయి కొనుక్కుంటా. భయ్య 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 భయ్య. ఏంటి భయ్య మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వయింది ఇంత కన్ఫ్యూస్తున్నావు? బంగారం ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్ బండి వెనక్కి తిప్పు. అరే సార్ వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు పోనీయరా. నాకు అర్థం కాగానే తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు. అదే సార్ నేను చెప్పేది అదే సార్. బంగారం వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతను ఏమన్నాడు మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్హమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా. బండి తిప్పవా? సార్ బండి తిప్పేస్తున్నా. భయ భయ భయ. బండి ఏం మైక్ లో మాట్లాడుతున్నావు? 10 మందికి తెలియాలా? ఊరోడు బండి మలుపుతుందంట. తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతికని పోనదా ఏంటి? ఇంత కట్టపడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్ అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్. చూడండి సార్. ఫోన్ ఇక్కడే ఉంది రోయ్. మేడం ఫోన్ ఇక్కడే ఉంది మేడం. మేడం మీరు మేడం కట్ చేస్తాం కాదు సార్. మేడం నడు మడతలో అక్కడ అక్కడ మోగుతుంది. ఏంట్రా డబుల్ మీనింగ్? ఇదిగోండి సార్ ఫోన్. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా దొరికేసిందంట. మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయ రే భయ్. తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్కాయ. తిండిపోతా ముఖంలో కట్టే సన్నాసి ఓలో 2 పోట్లు పొడిసిగలను. బావా నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం. రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలండి. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం. ఇష్టం. జరుగు పోపే. ఇది నా రోడ్. నేను జరగా నువ్వెంత నేను జరగా నేను జరగని అవ్వ. నేను జరగా అబ్బని అవ్వ. ఆడికారు కంటే గాడిద. ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్ ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు? డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం నా మనసు ఎందుకు గీడు సంగిస్తుంది. ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్. బండింటికి పోనివ్వాలి. ఓకే సార్. మెట్టరో
ఇది నాకు పనికొత్తది ఏంటి చుక్కుగా జోకు పెట్టారు జోకు ఊరి పిచ్చిన పువ్వ నిన్ను బయటొగ్గేసి చిట్టుగాని తేవాల్సింది. వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నాం. రేయ్, ఇంటికి మాట్లాడరా? ఇంటికి మైండ్ కానీ దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్, గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. దీని తల్లి లైన్ గడుస్తున్నది ఏందో కథ. గడ ఫోన్ గడుస్తలేదు, గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్, దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఓ నెంబర్ ఉంటది కదా సార్. ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 240009. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్ ఇంత ట్రాఫిక్ లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్ది పూనెత్తండి రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? మూత్రం పోవాలరా బాయ్. చిట్టుగాని మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. లిఫ్ట్ చేయి. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోది కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిటి, ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు అలకి దొరికిపోతామేమో. రే బండ నా కొడక, నువ్వు అమ్మాయికుడు అమ్మాయికుడు నటిస్తున్నావా? చెప్పరా చిటిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జర జల్దీ. ఓరి బండోడా, నోరి పెవ చేప ముళ్ళుతో పొడి చెత్త. స్పీడా మేటారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడెత్తాడు మేటారో. అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో. ఈడేటి మందులు ఎక్కడ ఎట్టినాడు మేటారో? చేపల పులుసు అడిగినట్లేదు, వేసేసుకోమంత రేటి. ఫు, ఇది వేసుకుంటే అరిగిపోదు, పెరిగిపోతాయి, దోలు తీరిపోద్ది. ఇంకేటి పెరగాలి మేటారు? డబ్బులున్న నాయాళ్ళకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు. వచ్చేసింది, జర జల్దీ రండి. ఈ పని మనిషి చెప్తాను. లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. ఇక్కడ లాకర్ లో ఏం దొరకలేదు. ఎక్కడ దాస్తారో నీకు తెలీదా? లాకర్ లో లేకపోతే నేనేం చేయను? వాళ్ళెక్కడ దాస్ నీ అయ్యే జాగిరారా, నేను పెట్టే బండి నీ బండి ఎట్లా పెట్టావురా? అరే సాలే రేయ్, మూసుకొని దొబ్బాయి డోంగ్రే. డోంగరే నన్ను డోంగరే అంటావా? నేను డోంగరే? అరే నే ఎవర్రా? టైగర్ నీ అయ్యా గుద్దే గుద్దుతే నోట్లకి
బెడ్ పడతా పోరా ఇక్కడ ఉంటే పగిలిపోద్ది. అరే ముగ్గురు ఒక్కడే సార్ అనరా సింహం సింగే కొట్లాడుతుంది పందులే గుంపుగా ఏయ్, అరే నా వదిరా అరే నా పంది ఆ కొడుకులు పారిపోయారా? ఏయ్, తెల్లారి కంప్లైంట్ ఇస్తాను రిపార్ట్ పేరు రిపార్ట్ తెల్లారి కంప్లైంట్ పొక్కలేపిస్తాం మిమ్మల్ని అంతా. ఇది నా జాగ్రత్త, ఇది నా ప్లేస్, నా స్థలం నేను పడుకుంటా.